లోన్ కావాలి అర్జెంటుగా 2 కోట్లు ఇచ్చే. మీరు పర్సనల్ లోన్స్ కోసం చూస్తున్నారా? ఎమర్జెన్సీగా లోన్ అమౌంట్ కావాలని నేను అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు కన్ఫామ్గా చూడండి. సాధారణంగా పర్సనల్ లోన్స్ అనేది ఎవరు తీసుకుంటారు? ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, లేదా ఏదైనా మ్యారేజ్ పర్పస్ కానీ, లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ పర్పస్ కానీ లోన్స్ తీసుకుంటారు, లేదా ఎవరి సమస్యను బట్టి వాళ్ళు లోన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అసలు ఈ పర్సనల్ లోన్స్ అనేది ఎవరికి వస్తుంది అంటే ఖచ్చితంగా మనం ఎంప్లాయ్ అయ్యి ఉండాలి. 3 months పే స్లిప్స్ కావాలి, దానితోపాటు 3 months బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మనకి మ్యాండేటరీగా కావాలి. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఏజ్ లిమిట్ కూడా ఉంటుందండి. 21 నుంచి 60 వరకు ఏజ్ లిమిట్ ఉంటే సరిపోతుంది. దీనితో పాటు మనకి 700+ సిబిల్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి లోన్ ఎలిజిబిలిటీ అనేది మన ఇన్కమ్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒకవేళ మీకు 2 months ఈఎంఐస్ ఉంటే కనుక అది కూడా కొంచెం ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఒక్కసారి కనుక మేము మీ ఫైల్ని టచ్ చేసామంటే అది మీకు టైం వేస్ట్ అయ్యే విధంగా మాత్రం అస్సలు చేయం. ఒకవేళ సర్వీసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుందంటే వెంటనే మీకు లోన్ అమౌంట్ అనేది డిస్బర్స్మెంట్ అనేది చేసి ఇచ్చేస్తాం. లేదు ఒకవేళ మీకు లోన్ అవ్వదు అని అంటే దానికి సంబంధించింది మీరు ఏం చేస్తే మీకు లోన్ ఎలిజిబిలిటీ అవుతుంది అనేది కూడా మేము మీకు సజెషన్స్ మేము ఇస్తామన్నమాట. సో ఒక్కసారి మీరు కింద ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి.